వాస్తు దోషాలు సంబంధించిన వాస్తు సంబంధించింది, అలాగే మన జాతక గ్రహస్థితిని కూడా అనుసరించి ఉంటాయి. కాబట్టి ఇవి రెండేనా అంటే కాదు. మీరు ఒకసారి ఆలోచించండి, గుండెల మీద చేసుకొని వాస్తు దోషాలు నిర్మూలించి మళ్ళీ పడగొట్టి మళ్ళీ బాగు చేసుకున్న తర్వాత మీలో ఎంతమంది బాగుపడ్డారో నాకు కామెంట్ పెట్టండి. నేను అనేది ఏంటంటే వాస్తు దోషాలు 30% అంటే జాతకంలో గ్రహ దోషాలు 40% అంటే మరి మిగతా 30% ఏంటి? మనం చేసినటువంటి పాప పుణ్య కర్మ ఫలాలు. నేను కుర్రోడు ఉన్నప్పుడు ఒకలా ఉంటాను, మధ్య వయసుకు వచ్చినప్పుడు ఒకలా ఉంటాను, నాకు ఇప్పుడు వయసు అయిపోతూ ఉంది, ఈ వయసు అయిపోయేటప్పుడు ఒక స్థితిలో ఉంటాను. నేను నా ఆత్మకు తెలుసు. ఒకవేళ మనం చేసిన పాపాలేమీ లేవు, మనకి మంచి గ్రహస్థితే ఉంది, మనం ఒక మంచి కార్యక్రమం చేస్తాం, ఇది ఒక పుణ్యంగా డిపాజిట్ చేయబడుతుంది. అది రానున్న మన తరాల వాళ్లకు ఆ యొక్క పుణ్యము ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ జన్మలో ఏం చేశాము? పాపము పుణ్యము కర్మ అనుభవించి తీరాల్సిందే. పుణ్యం అయితే మనకి గత జన్మలో ఉన్నటువంటి కర్మ ఫలాలు ఈ జన్మలో మనం చేసుకున్న పుణ్యం వల్ల ఆ యొక్క కర్మ ఫలాలు తగ్గి ఒక భారీ యాక్సిడెంట్ అవ్వాల్సిన దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్తో సరిపెట్టడము. శిక్ష అయితే ఉంటుంది, ఖచ్చితంగా శిక్ష అనేది శిక్షించబడుతుంది. కానీ ఆ శిక్ష అనేది పెద్ద యాక్సిడెంట్లో కాకుండా ఒక చిన్న యాక్సిడెంట్గా అవుతుంది. ఎందుకు అవుతుందంటే మనం ఈ జన్మలో చేసినటువంటి మంచి పనులు పుణ్య కార్యక్రమాల వల్ల. ఇలాగా ఈ పాప పుణ్యాలు బేరీజు వేసుకొని మనిషికి ఈ యొక్క విధిరాత ఈ యొక్క విశ్వంలో అనుసరించి శిక్షింపబడతాడు. మనిషి బ్రతికున్నప్పుడే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మనిషి అన్నవాడు బ్రతికున్నప్పుడే కర్మను అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అది ఈ కలియుగంలో, అది ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితులలో చాలామందిని మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి వ్యక్తుల నుంచి లేదా మీ బంధువులు మీ స్నేహితులు వాళ్ళందరినీ గమనించండి, మీకే తెలుస్తుంది. చనిపోయిన తర్వాత ఏదో మనకు తెలియని లోకానికి వెళ్ళి అక్కడ కర్మ అనుభవిస్తాము, పాపం అనుభవిస్తాము, దాని శిక్ష అనుభవిస్తాము ఉంటుంది కదా. బట్ ఇప్పుడు అలా లేదండి. ఈ జన్మలో మీరు చేసిన పాప పుణ్యాలు ఈ జన్మలోనే ఆ కర్మ అనేది అనుభవించి తీరాల్సిందే. దీనికి గల కారణం ఏంటంటే ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. యమలోకంలో మనలాగా పాపాలు చేసిన వాళ్ళు